చాలామంది కష్టాలు రాగానే ప్రభువుకి వ్యతిరేకులు అవుతున్నారు. కొద్దిపాటి ఇబ్బందులు రాగానే లోకాన్ని చూస్తున్నారు. దేవుని వైపు చూడు దృష్టి పెట్టుకున్నప్పుడు ఆయన సహాయపడతాడనే విశ్వాసం కంటే కూడా భయం ఎక్కువైపోతుంది లోకానికి. దేవుని బిడ్డలారా, భయపెట్టువాడు సాతానుడు, నిన్ను ధైర్యపరిచి బలపరచువాడు దేవుడు. సాతానుడు ఎప్పుడేమంటాడు తెలుసా? ఎదురుగున్న తుఫానును చూపించంటాడు, నీ నావ మునిగిపోద్ది, ఈ తుఫాన్లో నీ నావ ముందుకు సాగదు. నీకు దేవుడు తోడుంటే ఇక్కడ తుఫాన్ ఎందుకు వస్తుంది? అసలు దేవుడు నీకు తోడు లేడు. ఆయన నీ మనం వినటం మానేశాడు. నీవంటే దేవునికి నచ్చట్లా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టలా, వేరే వాళ్ళ కోసం పెట్టాడు. అబద్ధమైన వాటిని నమ్మిస్తాడు దుష్టుడు. హృదయంలో చెడ్డ తలంపులను పుట్టిస్తాడు. దేవునికి అసలు మనం అసహ్యులమే కాదు. ఆయన మనము పాపములో ఉండగానే మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనలో ఎవరిని కూడా ఆయన అసహించుకోవడానికి లేనే లేడు అసలు.